అందరికీ నమస్కారం అండి. బెండకాయ ఎండు చేపల పులుసు ఇవాళ ఈవినింగ్ నేను చేశానండి మా ఇంట్లో. ఇవి మా చెట్టుకి కాసిన బెండకాయలు. చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి బెండకాయ ఎండు చేపల పులుసు. చెట్టుకి కాసిన బెండకాయలు, టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తీసుకోవాలండి. ఇవిగోండి ఎండు చేపలు. ఇవి ఇంట్లోనే ఎండబెట్టిన ఎండు చేపలండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్న బెండకాయల్ని చక్కగా ముక్కల కింద కోసుకోవాలి. చాలా బాగుంటుంది. చింతపండు పులుసు ఏమి పోయక్కర్లేదండి, టమాటా వేస్తున్నాము సరిపోయిద్ది. ఈ బెండకాయలన్నీ కోసేసుకుని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, కూరగాయలు మొత్తం కోసేసుకోవాలి. కోసుకుని మొత్తం రెడీ పెట్టుకోవాలి. చాలా లేతగా ఉన్నాయండి బెండకాయలు. ఈ ఎండు చేపల్లో కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. టమాటాలు చాలా రేటుగా ఉన్నాయి కదా, ఒక టమాటా అయితే సరిపోయిద్దిలేండి. ఇంకేంటి, ఒక పచ్చిమిరకాయ చాలండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది నేను ఈవినింగ్కి వండుతున్నానండి కూర. ఇలా మొత్తం కోసుకుని రెడీ పెట్టుకోవాలి. కలిపెట్టి వండుతామండి కూర. ఈ ఎండు చేపల్లో కొంచెం నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడుక్కుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక దాక తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ అందులో వేసేసుకోవాలి. ఎండు చేపలు కడిగి పెట్టుకున్నాను కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఎండు చేపలు కూడా వేసుకోవాలి. కూరగాయలు వేసుకున్నాక ఒక స్పూన్ ఉప్పు తగినంత వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, తగినంత నూనె వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కూరని. ముక్కలన్నీ ఉప్పు, కారం, మంచినీళ్ళు పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసుకుని తిప్పుకోవాలండి కూరంతా. గ్లాసుడు వాటర్ సరిపోతాయండి కూర ఉడకడానికి. పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు హైలో ఉంచి తర్వాత సిమ్ చేసుకుని ఒక పావు గంట ఉంచుకోవాలి. కూర రెడీ అవుతుంది. చాలా సింపుల్. బెండకాయ ఎండు చేపల పులుసు కలిపెట్టుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో మేము ఇలాగే వండుకుంటాము. సబ్స్క్రైబ్ చేయండి. కూర రెడీ అయిపోయిందండి, దించేసుకుందాము. పులుసుగానే ఉంచుకోవాలండి, బాగుంటుంది. అదిగోండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.